పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు. వనామీ రొయ్యల మేతపై కిలో 10, టైగర్ ప్రాన్స్ మేతపై 12 రూపాయల చొప్పున కంపెనీలు ఏకపక్షంగా ధర పెంచేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిండికేట్ వ్యవస్థ నశించాలి అంటూ ఆందోళన చేపట్టారు. వెళ్ళిపోతున్నారు తప్ప రైతును ఆదుకునే ప్రభుత్వం ఏది కూడా లేదు. గత ప్రభుత్వాలలో కరోనా టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విధాలుగా రైతులను ఆదుకోవడం జరిగింది. కానీ ఆ రోజు 2 రూపాయలు రేటు పెరిగితే జే ట్యాక్స్ అన్నారు. ఈ రోజు మొన్న 4 రూపాయలు, ఇప్పుడు 10 రూపాయలు పెంచి, మరి ఇది ఏ ట్యాక్స్ మీరే చెప్పాలి. ఎక్కడికి వెళ్తుంది డబ్బు అంతా, ఎవరి దగ్గరికి వెళ్తుందో మీరే చెప్పాలి. సూట్ కేసు డబ్బు ఎవరికి వెళ్తుందన్నది మీరే చెప్పాలి. కాబట్టి ఇంత దారుణంగా మేతలు పెంచిన సందర్భం గతంలో లేదు. కాబట్టి ఇది ప్రభుత్వం తక్షణమే అప్సరా అనేది ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో రైతులను కానీ ప్రభుత్వ అధికారులను కానీ అందరితో సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ రేట్లు అనేది పెంచవలసిన సందర్భం ఉంది. కానీ ఏకపక్ష నిర్ణయంతో ఈ వ్యవహరిస్తున్నటువంటి ఫీడ్ కంపెనీలని మేము రైతులుగా వ్యతిరేకిస్తున్నాము. ఈ సిండికేట్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని నశించాలని చెప్పేసి ప్రభుత్వం తక్షణమే ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ తక్షణమే స్పందించి పెంచిన మేత ధరలను తగ్గించాలి. ఇవాళ రేటు ఫీడు 10 రూపాయలు పెంచారు, కేజీకి 10 నుంచి 12 రూపాయలు పెంచుతున్నారు. ఈ రకంగా అయితే కలిసిలో ఏ ఒక్క రైతు కూడా లాభం అనేది ఉండదు కదా. ప్రతి రైతుకి నష్టం వాటిల్లుతుంది. నష్టం వాటిల్లిన తర్వాత అలాగని చెరువులు మానలేకుండా పరిస్థితి, ఈ అప్పులు తీరక నానా ఇబ్బందుల్లో పడిపోతున్నాం రైతులు. దీన్ని వెంటనే ప్రభుత్వం గ్రహించి వీళ్ళపై ఈ సిండికేట్ వ్యవస్థనే ముందు అర్జెంటుగా దీన్ని రద్దు చేయాలని, దీనిపై కొంత ఆలోచన చేసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. 11 రూపాయలు 38 పైసలు వనామీ, 13 రూపాయలు 38 పైసలు టైగర్ మేత పెంచారండి. దీనిపై వెంటనే చర్య తీసుకుంటారని మేము ఆశిస్తున్నామండి. నేను ఒక సామాన్య తెలుగుదేశం కార్యకర్తనండి. అయినా సరే నేను ఆక్వా రైతునండి. ఫస్ట్ ఆక్వా రైతునే, తర్వాత నేను తెలుగుదేశం కార్యకర్తను. మేము ఒకప్పుడు లోకేష్ గారు వచ్చినప్పుడు మేము కోట్ల ఫంక్షన్ హాల్లో కలిసామండి. రాగానే రూపాయిన్నర కరెంటు అన్ని వాగ్దానాలు చేశారు. ఈ రోజుకి 2 సంవత్సరాలు దాటినా ఏది అమలు చేయలేదండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.